జలశక్తి కార్యాలయంలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల నీటి వ్యవహారాలపై చర్చిస్తున్నారు. ఈ భేటీలో సింగిల్ పాయింట్ ఎజెండాగా బనకచెర్లను చేర్చింది ఏపీ. ఇక 13 అంశాలను ఎజెండాలో చేర్చింది తెలంగాణ. జలశక్తి కార్యాలయంలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల నీటి వ్యవహారాలపై చర్చిస్తున్నారు. ఈ భేటీలో సింగిల్ పాయింట్ ఎజెండాగా బనకచెర్లను చేర్చింది ఏపీ. ఇక 13 అంశాలను ఎజెండాలో చేర్చింది తెలంగాణ. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సతీష్ చెప్తారు. సతీష్, చెప్పండి, ఇరువురు సీఎంల మధ్య ఏ అంశాల మీద పూర్తి చర్చ జరగబోతోంది? తెలంగాణ 13 అంశాలకు సంబంధించి ఎజెండాలో పెట్టింది, ఏపీ ఒకే అంశం, అది బనకచెర్ల. సో ఏ విధంగా ఉండబోతోంది చర్చించే విధానం కానీ చర్చలు కానీ? ఎస్ స్వామి, కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తోని సుదీర్ఘంగా ముఖ్యమంత్రుల సమావేశం కొనసాగుతుంది. సిఆర్ పాటిల్ నేతృత్వంలో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు 2 రాష్ట్రాలకు సంబంధించిన నీటిపారుదల శాఖ మంత్రులు సైతం, అదేవిధంగా 2 రాష్ట్రాలకు సంబంధించిన 2 రాష్ట్రాలకు సంబంధించిన ఇరిగేషన్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు గంట నుంచి కూడా సమావేశం కొనసాగుతుంది. 3 గంటలకు సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో ప్రస్తుతానికి సమావేశం కొనసాగుతుంది. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ తరఫున పూర్తిగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు దాదాపు నిన్న ఇవాళ ఇరిగేషన్ అధికారులతోనే సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు లక్ష్యాలను, ప్రభావాన్ని వివరించేలా సమగ్ర నివేదికను సంబంధించిన అంశాన్ని ఇప్పుడే సమావేశంలో కూడా వారికి వివరిస్తున్నారు. మరోవైపు సముద్రంలో వృధాగా కలిసే జలాలను మాత్రమే ఈ ప్రాజెక్టు ద్వారా వినియోగించుకోదలిచామని ముఖ్యమంత్రి సమావేశంలో వివరిస్తున్నారు. ఇక గోదావరి నదిలో గత 100 ఏళ్ల సరాసరి ప్రవాహాల గణాంకాల మేరకు ఏడాదికి 2500 నుంచి దాదాపు 3000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలుస్తున్న అంశాన్ని చంద్రబాబు నాయుడు సమావేశంలో వివరించడం జరిగింది. మరోవైపు ఈ ప్రాజెక్టు ద్వారా గరిష్టంగా 200 టీఎంసీల మాత్రమే తరలిస్తున్నామని, దీనివల్ల ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం ఉండదు అనే అంశాన్ని కూడా సమావేశంలో చంద్రబాబు స్పష్టం చేస్తున్నారు. ఇక గడిచిన 11 ఏళ్లలో దాదాపు తెలంగాణలో నిర్మించిన ఏ ప్రాజెక్టుకు అభ్యంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పలేదనే అంశాన్ని కూడా సమావేశం సందర్భంగా సమావేశంలో ఆయన వివరించడం జరిగింది. మరోవైపు గోదావరిపై ఉన్న చిట్ట చివరి ప్రాజెక్టు ద్వారా వృధాగా పోయే నీటిని మాత్రమే రైప్రియస్ రాష్ట్రంగా తాము వాడుకుంటున్నామనే అంశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇక అలాగే గత 11 ఏళ్లలో తెలంగాణలో కట్టిన ప్రాజెక్టులు ఎగువ రాష్ట్రం వినియోగించుకున్న నీళ్ల వివరాలను కూడా దాదాపు ఈ సమావేశంలో సేకరించడం జరిగింది. దానికి సంబంధించిన డేటాను సైతం కూడా ఈరోజు జరగబోతున్న సమావేశంలో చంద్రబాబు నాయుడు వివరిస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం సింగిల్ ఎజెండాతో వచ్చింది, అది గోదావరి బనకచెర్ల మాత్రమే. ఇక తెలంగాణ దాదాపు 13 ప్రాజెక్టులతో ఎజెండా పాయింట్గా అంశాలను చేసింది. దాదాపు 13 పాయింట్లు చూస్తే మొత్తం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి, డిండి, పాలమూరు రంగారెడ్డితో పాటు డిండి, అదేవిధంగా సమ్మక్క సాగర్, ప్రాణహిత చేవెళ్ల సహా కీలక ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం సమావేశంలో కోరుతుంది. ఇదే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి కూడా సమావేశంలో వివరిస్తున్నారు. ఇక ప్రధానంగా తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో పాటు శ్రీశైలం నుంచి వేరే బేసిన్కు నీటి తరలింపు పనులను వెంటనే ఆపివేయాలనే అంశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రారంభించిన ప్రాజెక్టులకు సహకరించేలా కృష్ణా ట్రిబ్యునల్ను మద్దతుగా వాదించేలా ఏపీని ఒప్పించాలనే అంశాన్ని కూడా ఇందులో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. ఇక కృష్ణానది జలాలను వేరే బేసిన్కు తరలించకుండా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చర్యలు తీసుకునేలా ఆదేశించి కృష్ణా జలాలను అక్రమంగా తరలింపును అడ్డుకునేందుకు టెలిమెట్రిక్లు ఏర్పాటు చేస్తే బాగుంటుందనే అంశాన్ని కూడా, దానికి ఏపీ ప్రభుత్వం కూడా ఒప్పుకోవాలనే అంశాన్ని కూడా ప్రధాన ఎజెండాగా చేర్చడం జరిగింది. ఇక తుంగభద్ర బోర్డు నీటి తరలింపుపై కూడా చర్చించాలి, అందులో భాగంగానే దీన్ని ఎజెండాలో చేర్చామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఎన్జీటీ ఉత్తర్వును అమలు చేసే విధంగా కేంద్ర జలశక్తి శాఖ చర్యలు తీసుకోవాలి, ఈ మేరకు పునరుద్ధరణ జరపాలి, ఈ పథకంపై చట్టపరంగానే ముందుకు వెళ్లాలని కూడా తెలంగాణ డిమాండ్ చేస్తుంది. దాదాపు శ్రీశైలం కుడి కాలువ ద్వారా ఎక్కువ నీటి తరలింపును నియంత్రించాలనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్న నేపథ్యం. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టులో కొత్తగా ప్రాజెక్టులైన హంద్రినీవా, వెలిగొండ,
గురు రాఘవేంద్ర నిర్మాణాలను సైతం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే చేపడుతుంది. వాటిని నియంత్రించాలని కూడా ప్రధాన ఎజెండాగా పేర్కొన్నారు. ఇక శ్రీశైలం డ్యామ్ సేఫ్టీకి తగిన చర్యలు తీసుకోవాలి, శ్రీశైలం డ్యామ్ సేఫ్టీకి కొంత కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలనే అంశాన్ని స్పష్టం చేయడం జరిగింది. అక్రమంగా శ్రీశైలం నుంచి నీటి తరలింపు ద్వారా విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర విఘాతం కలుగుతుందని కూడా తెలంగాణ ఈ సమావేశం సందర్భంగా కూడా లేవనెత్తుతుంది. ఇక పోలవరం తరహాలోనే ఇచ్చంపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి, ఇచ్చంపల్లి నుంచి కావేరికి గోదావరి జలాల తరలింపుకు తాము సిద్ధంగా ఉన్నాం, దాదాపు 200 టీఎంసీల నీటిని వాడుకునేందుకు అనుమతులు ఇవ్వాలని కూడా తెలంగాణ ప్రభుత్వం కోరుతుంది. ఇక సెమ్మక్క సాగర్ సంబంధించి ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడంతో పాటు ప్రాణహిత చేవల్ల సుజల స్రవంతి ప్రాజెక్టుకు ఏఐబీపీ కింద నిధులు ఇవ్వాలి, మహారాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వమే చర్చలు జరిపి తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణానికి కూడా సహకరించాలని మొత్తం 13 అంశాలను ఎజెండాగా ఫిక్స్ చేసింది. ఆంధ్రప్రదేశ్ ఏకైక ఎజెండాగా గోదావరి బనకచెర్లు ఉంటాయి. ఇక తెలంగాణకు సంబంధించి దాదాపు మొత్తం 13 ప్రాజెక్టులను కూడా ఎజెండాలో చేర్చారు. ఈ 13 ప్రాజెక్టులకు సంబంధించి కొన్ని నిర్మాణ స్టేజ్లు ఉంటే మరికొన్ని వాటికి పర్యావరణ అనుమతులు కావచ్చు, పాలమూరు డిండి లాంటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వడం కూడా కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్తున్నారు. మరోవైపు ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి మరోవైపు సమ్మక్క సాగర్కి సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో మాత్రం అటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి కూడా కొంత అభ్యంతరాలు వస్తున్న నేపథ్యంలో వాటిని ఒప్పించే బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర జలశక్తి శాఖ తీసుకోవాలని కూడా అభ్యంతరాలను పూర్తిగా కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వారు ముందు పెట్టారు. 2 రాష్ట్రాలకు సంబంధించిన ఇరిగేషన్ అధికారులు సైతం కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు సమావేశం గంట సేపు నుంచి కూడా కొనసాగుతుంది. మరి కాసేపు కూడా సమావేశం జరిగే అవకాశం ఉంది. అయితే సమావేశం అనంతరం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దాదాపు ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 5 గంటలకు మీడియా సమావేశంలో ప్రధానంగా తెలంగాణ నీటి పంపకాల విషయాలు కావచ్చు, జల వివాదాల అంశాలు కావచ్చు, అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వద్ద తమ వాదనలు ఏం వినిపించామనే అంశాన్ని కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా వివరించే ప్రయత్నం కూడా వాళ్ళు చేయబోతున్నారు. సాయంత్రం 5 గంటలకు మాత్రం అధికారికంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. స్వామి రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఏపీ ప్రభుత్వం తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టును ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. గోదావరి జలాల్లో తెలంగాణ వాటా విషయంలో ఎక్కడా రాజీ పడేది లేదన్నారు. 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి పెద్దపల్లి, రామగుండం, మంథని నియోజకవర్గాలకు నీరు ఇవ్వలేదని శ్రీధర్ బాబు మండిపడ్డారు. బనకచెర్లకు సంబంధించి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఒప్పుకునేది లేదు. మనకు నీటికి సంబంధించి, నీటి అంశాలకు సంబంధించి, గోదావరి నది జలాలకు సంబంధించి ఈరోజు మన వాటా ఏ విధంగా ఉండాలో అంతవరకు వాటాని తప్పకుండా తీసుకుంటాం. ఈ ప్రాంతానికి సంబంధించిన నీరు ఇక్కడ అందిన తర్వాత మరి ఇతర ప్రాంతాలకు పోవటమో లేదో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం. బనకచెర్ల ప్రాజెక్టు ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కృష్ణా నీళ్లు చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి అక్రమంగా తరలించారని విమర్శించారు. మేడిగడ్డ 2 పిల్లర్లు కాదు మొత్తం కూలిపోతుందని NDSA రిపోర్టు ఇచ్చిందని అన్నారు. అందుకని ప్రజలందరికీ చెప్తున్నాం, ఇంకా 40 మాసాల సమయం ఉంది. మీ ఆశీర్వాదంతో మళ్ళీ 60 మాసాలు కూడా మేమే ఉంటాం. మీకు ఒక్కటే కోరుతున్నాం, అప్పుల పాలు చేస్తే వడ్డీలు 6,000 కడుతున్నాం. అయినా సరే మీ ఏ సంక్షేమ పథకం ఆపకుండా చేస్తున్నాం. స్థానిక సంస్థ ఎన్నికలు వచ్చే నెల వచ్చినా ఎప్పుడు వచ్చినా 190% గెలిపియాలని. ఎందుకంటే 10 ఏళ్ళ వాళ్ళ పాలన చూస్తున్న ఒక రేషన్ కార్డులో ఒక ఇల్లు కట్టలే. అవసరం ఆ పార్టీ మనకి? తెలంగాణలో అవసరం అలాంటి పార్టీ? మేము బంగారు తెలంగాణ అని చెప్పాం. మేము ఇచ్చిన నిధులు, నీళ్లు, నియామకాల గురించి ఇలా మా ముఖ్యమంత్రి గారు చెప్పింది. అక్రమంగా కృష్ణా నీళ్లు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు తీసుకుపోతే బనకచెర్ల మీద మాట్లాడదామంటే అసలు ఆ ఎజెండా ఆ ఐటమే పెట్టొద్దన్నాం. మేము హక్కు లేదు వాళ్ళకు, ఆంధ్ర వాళ్ళకు. బనకచెర్ల మీద, గోదావరి మీద 200 TMC అంటే 400 పోతుంది. రేపు పైన కరువు వచ్చి నాసిక్లో మధ్య ప్రాజెక్టులు కడితే గోదావరి కృష్ణా ఎండబెట్టి గోదావరి ఎండిపోతుంది. ఎట్లా బతకాలి? ఇలా మల్లన్న సాగర్లో 4 TMC నీళ్లు ఉన్నాయి. కాళేశ్వరం కట్టిండ్రు, మేడిగడ్డ కాదు, మిగిలిన 2 కూడా ఎప్పుడు కూలిపోయింది మేము చెప్పలేమని NDSA క్యాబినెట్ మినిస్టర్ మాకు రిపోర్ట్ ఇచ్చింది. ఆ 3 కొట్టుకపోతే అప్పుడు దేశంలో ఇంత అన్నారు, ఇప్పుడు ప్రపంచంలో ఇంత అవుతుంది అది. అందుకనే దాని మీద మా ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మినిస్టర్ గారు
ఈరోజు ఢిల్లీలో చర్చలు జరుపుతున్నాం, బంకచర్ల ఒప్పుకునే ప్రసక్తే లేదు.